నమస్తే. కాసేపటి క్రితమే మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 49 ఏదైతే ఉందో జీవో నెంబర్ 49ని రద్దు చేసుకోవాలి. జీవో నెంబర్ 49ని తీసుకొచ్చినటువంటి ఈ జీవో ఆదివాసీలకి దెబ్బతీసేటువంటి విధంగా, అలాగే పులులను కాపాడతాం, జంతువులను కాపాడతాం అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి ఈ జీవో ఏదైతే ఉందో, ఈ జీవో ద్వారా దరిదాపుగా గిరిజనులైనటువంటి 339 గ్రామాలను ఖాళీ చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. ఇది అదానీ అంబానీ మోడీలకు సంబంధించినటువంటి మిత్రులకి లాభం చేకూర్చేందుకు, అదానీ అంబానీలకు లాభం చేకూర్చేటువంటి విధంగా మోదీ అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేది మావోయిస్టు సంబంధించినటువంటి అగ్రనేత అయినటువంటి మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి జగన్ డిమాండ్ చేస్తూ ఒక లేఖను రాయడం జరిగింది. ఇప్పటికైనా ఇటువంటి నిర్ణయాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆయన ఈ లేఖ ద్వారా సూచిస్తూ ఉన్నటువంటి ఒక వార్తను చూసుకోవచ్చు. ఇది మానవ పులులైనటువంటి మోడీ అమిత్ షా మానస పుత్రులైనటువంటి అదానీ అంబానీలకు మరియు కార్పొరేట్ సంస్థల కోసం తీసుకొచ్చినటువంటి జీవోగా ఆయన అభివర్ణించడం జరుగుతూ ఉన్నది. ఒకసారి ఆ లేఖ యొక్క సారాంశాన్ని కనుక చూసుకుంటే, ఈరోజే కాసేపటి క్రితమే జీవో 49 పైన ఈ రద్దు చేసుకోవాలని చెప్పేసి ఒక పత్రిక ప్రకటనని భారత కమ్యూనిస్టు పార్టీ, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ఆ యొక్క లేఖ విడుదల కావడం జరిగింది. ఇవాళనే 26/6/2025 నుంచి ఇక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇక్కడ జగన్ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టు అని చెప్పేసి ఆయన పేరు మీద ఈ లేఖ విడుదల కావడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని కనుక చూసుకున్నట్టయితే ఉంటే, జంతువుల కోసమా, జంతు పులుల కోసమా, మానవ పులుల కోసమా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే జంతు పులుల కోసమా అంటే అడవిలో ఉన్నటువంటి పులులను రక్షిస్తాం, అడవిలో ఉన్నటువంటి పులుల కోసమా, లేకపోతే మానవ పులులు ఎవరైతే ఉన్నారో మానవ పులులని మోదీని అమిత్ షాతో పాటు మరో పక్కన అదానీ అంబానీలను ఆ విధంగా ఆయనే పోల్చడం జరిగింది. ఆదివాసీ ప్రజల హక్కుల కోసం జంగల్ జమీన్ ఉద్యమానికి నాయకత్వం వహించి అమరజీవిగా ఆదివాసుల ఉద్యమ స్ఫూర్తిగా ఉన్న కొమరం భీం పేరుతో ఏర్పాటైన జిల్లాలోని సుమారు 339 గ్రామాలను ప్రజలను ఖాళీ చేయించాలని తెచ్చిన జీవో నెంబర్ 49, ఇది ఎప్పుడు 5వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు తీసుకొచ్చినటువంటి జీవో 49ను రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ జీవో ఉద్దేశం జంతు పులుల కోసం కాదు అనేది వాస్తవం. ఇది మానవ పులులైన మోదీ, అమిత్ షా మానస పుత్రులైన అదానీ అంబానీ మరియు కార్పొరేట్ సంస్థల కోసమే అనేది అందరూ గమనించాలి. వేల సంవత్సరాలుగా అడవిలోని అన్ని రకాల జంతువులను కాపాడుతూ సహజీవనం చేస్తున్న మూలవాసులను అడవికి దూరం చేసి వారి జీవనాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను, మరీ ముఖ్యంగా అటవీ సంపదను కొల్లగొట్టడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలో 3 జిల్లాలు పూర్తిగా కనుమరుగవుతాయి. కొమరం భీం జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి జిల్లాలు తెలంగాణ చిత్రపటంలో ఇక కనపడవు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాల్లో సుమారు 10 నియోజకవర్గాలు రానున్న రోజుల్లో వాటి ఊసే ఉండదు. భారతదేశంలో మైదాన ప్రాంతాలు, చెరువులు, నదులు, కొండలు, గుట్టలు మొదలగు వాటిని సర్వనాశనం చేసిన దోపిడీదారులు ఇక భారత రాజ్యాంగంలోని 5, 6వ షెడ్యూల్ ప్రాంతాలను, సంపదను దొంగిలించడానికి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు. ఇందుకోసం జంతు సంరక్షణ, పర్యావరణం పేర్లతో ఈ దేశ మూలవాసులపై ఆదివాసులను అడవి నుండి వెళ్ళగొట్టడానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో చిత్రహింసలకు గురి చేస్తూ చంపుతున్నారు. టైగర్ ఫారెస్ట్ కారిడార్ పేరుతో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని సిర్పూర్ అర్బన్, వాంగిడి, జైనూర్, కేరమేరి, ఆసిఫాబాద్, రెబ్బన, కాకస్ నగర్, నార్నూర్, సిర్పూర్, చింతలమానపల్లి, అలాగే గాజుగూడ, బెజ్జర్, లింగాపూర్, పెంచగలపేట మొదలగు మండలాల ప్రజలను ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్న అన్ని రకాల ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ అనాలోచిత నిర్ణయాల పట్ల ఐక్యరాజ్య సమితి నిపుణులు మరియు మానవ హక్కుల విభాగం భారత ప్రభుత్వానికి ప్రయత్నాలు మానుకోవాలని విజ్ఞప్తి చేసింది. అడవిలోని సంపదకు, మొత్తం భూభాగానికి హక్కుదారులు మూలవాసులైన ఆదివాసులే అని భారత రాజ్యం చెప్తున్నది. ఐక్యరాజ్య సమితి కూడా ఇదే విషయాన్ని పదే గుర్తు చేస్తున్నది. ఇక ఇప్పటికే కిల్వాల్ టైగర్ జోస్ పేరుతో ఆదివాసులను అడవికి దూరం చేసిన పాలకులు
ఆదివాసులను కనీసం పట్టించుకోలేదు. వీరి బ్రతుకులు రోడ్డును పాలు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 12 లక్షల ఎకరాలతో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులకు భూమి హక్కు పత్రాలు కల్పిస్తామన్న హామీలు ఇప్పటికీ మొదలు కాలేదు. ప్రభుత్వం వెంటనే ఫీల్డ్ సర్వే చేసి పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులకు పట్టా సర్టిఫికెట్ ఇచ్చి భూమాతలో కూడా నమోదు చేయాలి. వీరికి కూడా రైతు భరోసా ఇవ్వాలి. ఆదివాసీ సంఘాలతో చర్చించి వారు అడుగుతున్న న్యాయసమ్మతమైన రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన డిమాండ్లను తప్పగా వెంటనే పరిష్కరించాలి. ములుగు జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఆదివాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలను అరెస్టులతో, కేసుల బెదిరింపులతో గూడాలను ఖాళీ చేయించడాన్ని రాజ్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఆదివాసీ బిడ్డ మాజీ నక్సలైట్ గా ప్రాచుర్యంలో ఉన్న సీతక్క సొంత నియోజకవర్గంలో ఈ విధంగా జరగడం సిగ్గుచేటు, అవమానకరం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న దనసరి అనసూయ గారు ఎందుకు ఆదివాసుల గురించి మాట్లాడడం లేదు అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ గురించి 1996లో కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఫేసా చట్టం గురించి 2006లో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన FRA గాని 1/70 చట్టం గురించి సీతక్క మర్చిపోయిందా? రాహుల్ గాంధీ ఆదివాసుల గురించి, భారత రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడుతున్నది రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు అర్థం కావటం లేదా? తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత సీతక్క వహించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నది. ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, బుద్ధిజీవులారా, కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశ సంపదను కాపాడుతున్న ఈ దేశ మూలవాసులైన ఆదివాసులను కాపాడుకోవడం కోసం ప్రజలందరి బాధ్యత. వాళ్ళు అడుగుతున్నది భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గ్రామ సభల నిర్ణయాధికారంతో అభివృద్ధిని కోరుకుంటున్నారు. దీనికోసం మనమందరం ఆదివాసుల హక్కుల అమలు కోసం వాళ్ళకు అండగా ఉందామని చెప్పేసి విప్లవాభినందనలతో జగన్ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ పార్టీ. సో ఆయనే ఈ సంబంధించినటువంటి ఈ యొక్క లేఖ ద్వారా చాలా అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ముందుగా జీవో నెంబర్ ఏదైతే 49 ఉందో, జీవో నెంబర్ 49ని అది ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలి. ఇది జంతు పులుల కోసం కాదు, మానవ పులుల కోసం తీసుకొచ్చినటువంటి జీవో అంటూ ఆయనే చెప్పడంతో పాటు ఒక పక్కన ప్రభుత్వం ఇప్పటికే గిరిజనులకి పోడు భూములకు సంబంధించినటువంటి అంశంలో మేము పోడు పట్టాలని చాలా ఏళ్లుగా సాగు చేసుకుంటున్నటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో, అడవినే నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి ఆ సంబంధించినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. మరో పక్కన వాళ్ళకి ఇన్విడెట్గా పోడు పట్టాలు ఇవ్వాలి అన్నటువంటి భావనను వ్యక్తపరుస్తూనే, అలాగే నక్సలైట్గా పనిచేస్తూ ఇప్పుడు ప్రభుత్వంలో ఒక మంత్రిగా పనిచేస్తున్నటువంటి దనసరి అనసూయ సీతక్క గారికి కూడా మావోయిస్టు పార్టీ తరఫున ఆయన కొంత హెచ్చరించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సీతక్క గారు ఇది అంతా కూడా మర్చిపోయిలా, ఇదంతా మీకు గుర్తు లేదన్నటువంటి అంశాన్ని సైతం కూడా ఆమెను ఒకసారి గుర్తు చేస్తూ ఉంది. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ గురించి, అలాగే 1996లో కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి చట్టాల గురించి, ఫేసా చట్టం గురించి మీకు తెలియదా అంటూ ఒక పక్కన ఆమె చెబుతూ ఉన్నటువంటి ఆ మాట అయితే మనకైతే కనబడతా ఉంది. చూడాలి ఇది ముఖ్యంగా ఆ 49 జీవో నెంబర్ 49ను రద్దు చేసుకుంటుందా ఏంటిది అనేది మనం రానున్నటువంటి రోజులలో చూడాలి. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క పేరుతోటి కొమరం భీం జిల్లాలో ఏదైతే ఉందో, కొమరం భీం జిల్లాలో ఎక్కువగా అడవి ఉండేటువంటి దాంట్లో అడవినే నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఆ గ్రామాలు 339 గ్రామాలను ప్రజలని ఖాళీ చేయించాలన్నటువంటి ఉద్దేశంతో తెచ్చినటువంటి చట్టంగానైతే ఆయన అయితే చెప్తా ఉన్నారు. ఇది మావోయిస్టు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి అయినటువంటి జగన్ రాసినటువంటి ఒక లేఖ. ఇది చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.